ఒరే వాసు, ఎప్పుడొస్తావురా? ఈ ప్రాణం నీకోసం ఎదురు చూస్తుందిరా. త్వరగా రారా, త్వరగా రా. హలో, చెప్పండి. నేను భారతమ్మని. మీరు ఈరోజు హాస్పిటల్కి రమ్మని చెప్పారు, కానీ నా కొడుకు దుబాయ్లో ఉంటున్నాడు. వాడు వస్తానని చెప్పాడు. వాడు రాగానే వచ్చి కలుస్తాను డాక్టర్. మీ హెల్త్ కండిషన్ బాగాలేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. అసలు మీ పరిస్థితిని మీ అబ్బాయికి చెప్పారా? మీరు ఇప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నారు, త్వరగా ట్రీట్మెంట్ చేయాలి. నాకేం ప్రాబ్లం లేదు, తర్వాత మీ ఇష్టం. వాడు రాగానే వచ్చి కలుస్తాను డాక్టర్. సరే. ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఏమైందమ్మా? చెప్పమ్మా, నాకేదో భయంగా ఉంది. చెప్పమ్మా. నా ఆరోగ్యం బాగుండడం లేదురా. డాక్టర్కి చూపించావా? సుధా, సుధా ఇంట్లో సరుకుల కోసం వెళ్ళింది కావచ్చురా. ఏంటమ్మా నీకు ఇలా అయ్యిందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? దేశం కానీ దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు, నా గురించి చెప్పి కంగారు పెట్టడం ఎందుకని. సరేలే అమ్మా, హాస్పిటల్కి వెళ్దామా? డాక్టర్, డాక్టర్ కూర్చోండి. మీరు ఈరోజే దుబాయ్ నుండి వచ్చాడు. అసలు మీ అమ్మగారి పరిస్థితి తెలుసా? ఉద్యోగాలు డ్యూటీలు ఇంపార్టెంటే, కాదనట్లేదు, కానీ కుటుంబం కూడా ఇంపార్టెంటే కదా. మీరు వచ్చే వరకు ప్రాణం ఆగుతుందా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా? సారీ డాక్టర్, నాకు నిజంగా తెలియదు. నాకు నిజంగా తెలుసుంటే ఇలా చేసేవారిని కాదు. మా అమ్మ అంటే నాకు ప్రాణం డాక్టర్. ఓకే ఓకే, కూల్ డౌన్. భారతమ్మ గారు, మీరు కొంచెం బయట కూర్చోండి. మా అమ్మ కండిషన్ ఎలా ఉంది డాక్టర్? మీ అమ్మగారికి త్వరగా ట్రీట్మెంట్ చేయాలి. మినిమం 10 లక్షలు కావాలి. ఎంత త్వరగా అడ్మిట్ చేస్తే అంత మంచిది. ఓకే డాక్టర్, మనీ అరేంజ్ చేసి వస్తాను. మీ అమ్మగారికి మందులు రాశాను, అవి వాడండి. ఓకే డాక్టర్. సుధా, సుధా ఎంతసేపు అయ్యిందండి వచ్చి? అమ్మకి ఆరోగ్యం బాగాలేదని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నిన్న అడిగేది. నెల నెల డబ్బులు పంపిస్తున్నాను కదా, ఏం చేస్తున్నావు? వీళ్ళు అమ్మేస్తా అంటున్నారు, అది తెలుసా? ఆ విషయం మీకు కూడా చెప్పాను. మనమే కొనుక్కుందాం, అందుకే డబ్బులు జాగ్రత్త చేస్తున్నా. అమ్మ కంటే నాకు ఏదో ఎక్కువ కాదు. ముందు బ్యాంకుకు వెళ్ళి మొత్తం డబ్బు తీసుకురా. అమ్మ ఆపరేషన్కి కట్టాలి. అమ్మ ఉన్న డబ్బులు చాలవు, ఫ్రెండ్స్ని కలిసి తెస్తాను. నేనున్నానమ్మా, నీకేం కాదు. బాధపడకమ్మా, నాకు ఇలా ఆరోగ్యం బాలేదని తెలిసేసరికి వాడు అలా కంగారు పడుతున్నాడు, అంతే. నువ్వు మాట్లాడకు. రాక రాక ఇంట్లోకి వస్తే చెప్పాల్సింది చెప్పి తిట్టించా. అయినా నేను నీకు ఏం లోటు చేశాను? నేను చూడకుండానే బ్రతికావా ఇన్ని రోజులు? నేను అన్నానా? సొంతింటి రాత లేదనుకుంటా ఈ జన్మకి. రూపాయి కూడబెడితే నీ రోగం పేరుతో మొత్తం ఊడ్చేశావు. నేనా? మరి కాకపోతే ఉన్న డబ్బంతా ఊడ్చిపోసి నీకు ఆపరేషన్ చేస్తే 100 ఏళ్ళు బ్రతుకుతావా? మహా అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు, కానీ మేము 100 ఏళ్ళు బ్రతకాలి. అది ఈ అద్దె కొంపలో. ఇప్పటికీ ఆయన అక్కడ, నేను ఇక్కడ బ్రతుకుతున్నాను. జీవితం చివరికి వచ్చింది. ఓ పిల్ల లేదు, పీచి లేదు. పిల్లల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ఈ మాత్రం దానికి అమ్మో మా అమ్మ, అమ్మో మా అమ్మ, అమ్మో అమ్మ మా అమ్మో మా అమ్మ. ఈ మాత్రం దానికి ఆయన వెంపర్లాడడం చీచి. నేనేం చేయను. ఎన్ని అనాథ శరణాలయాలు లేరు, ఎంతమంది లేరు. పో ఏదైనా చూసుకో, లేదంటే చావు. మమ్మల్ని మాత్రం చంపకు చీచి. నా కోడలు అన్న దాంట్లో తప్పేమీ లేదు. నేను బ్రతికి 5 రోజులు 4 రోజుల్లో బ్రతుకుతా, అంతే. ఎవరిని ఉద్ధరించాలి? నా బిడ్డల జీవితం ముఖ్యం. వారి ఆనందానికి, జీవితానికి అడ్డు కాకూడదు. అమ్మా, అమ్మా, సుధా, సుధా అమ్మ ఎక్కడ? ఎప్పుడు అమ్మ అమ్మ మేము మనుషులం కాదా? అమ్మ ఎక్కడ? ఎక్కడైనా ఉందో వెళ్ళి చచ్చిందో నాకేం తెలుసు? నాకు చెప్పకుండా మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు. నువ్వే ఏదో చేసిండో. నిన్న
చిన్నప్పుడు మా నాన్న వదిలేసిపోతే నా కోసం ఊడిగం చేసిందే మా అమ్మ. నా కడుపు నింపడానికి రాళ్ళెత్తిన కూలి అయ్యిందే మా అమ్మ. నీలాగే ఆనాడు నాకు సుఖం నాకు ముఖ్యం అని మా అమ్మ వేరొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటే నేనెక్కడ ఉండేవాడిని. తనలాగే నన్ను పనిలో పెట్టకుండా నాలుగు ముక్కలు చదివించబట్టే నిన్ను నన్ను పోషించుకోగలుగుతున్నానే. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిందే మా అమ్మ. మన సుఖం గురించి ఆలోచించాను కానీ ఇలా మీకు దూరం అయ్యే పరిస్థితిని తెచ్చుకుంటానని ఆలోచించలేదు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. పద అత్తయ్య గారిని తీసుకొద్దాం. అమ్మ అయ్యా అమ్మ నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. బాధపడకురా, అందరూ చూస్తున్నారు, ఊరుకో. సుధా, మా అమ్మను బిచ్చగత్తను చేసావు కదే. మనసున్న ఏ కొడుకు చూడలేని స్థితిలో మా అమ్మను చూపించావు కదే. నన్ను క్షమించండి అత్తయ్య గారు. మీరు సుధా నువ్వు ఏడిస్తే నాకు సంతోషమా చెప్పు. ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డల జీవితాలు బాగుపడాలని కోరుకుంటాడు. అంతేగాని రోగాలు రావాలని, వచ్చిన రోగాలు బిడ్డల జీవితాలను బలిపెట్టాలని అనుకోమే. మీరు పోతే మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాము, కానీ ఇలా సంతోషంగా ఉన్న జీవితం నాశనం అవుతుంది అనుకోలేను. నన్ను క్షమించండి అత్తయ్య గారు. పద మన ఇంటికి వెళ్దాం. థ్యాంక్ యూ.